హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మనం టమాటోస్తో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా వెజిటేబుల్స్ రావడం. సో ఫస్ట్ టమాటోస్ అండ్ దోసకాయలు, కీరా దోసకాయలు అట్లా ఇప్పుడిప్పుడే అన్ని పిందెలు అయితే పడుతున్నాయి. అండ్ మొత్తం గార్డెన్ కూడా షార్ట్స్లో అయితే పెట్టాను ఎలా ఉంది అని. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను, షార్ట్ అండ్ వీడియో కూడా ఉంది. అసలు ఎలా ఉంది గార్డెన్ అని చూడాలి అనుకుంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈరోజైతే టమాటోస్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ చెర్రీ టమాటోస్ అండ్ యాజ్ యూజువల్ నాట్ టమాటోస్. ఇక్కడ హార్వెస్ట్ చేయాలి అంటే చాలా పెద్ద టాస్క్. ఎందుకు అనుకుంటున్నారు? మన బంతిపూలు అండ్ టమాటోస్ రెండు ఒకటే కలర్లో ఉన్నాయి. చెర్రీ టమాటోస్ అయితే చాలా బాగున్నాయి, జ్యూసీగా అండ్ అట్లా. నాట్ టమాటోస్ అయితే చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. నేను ఎప్పుడో లైక్ 15 years బ్యాక్ తిన్న టేస్ట్ అయితే నాకు అనిపిస్తుంది. చట్నీస్ కానీ పప్పు టమాటో కానీ చేస్తే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా టమాటోస్తో మీరేమేమి వెరైటీస్ చేసుకుంటారో చెప్పండి. నేనైతే టమాటో రైస్ అండ్ టమాటో పచ్చడి అండ్ ఇంకా దేనిలో అయినా చిక్కుడుకాయ టమాటా కానీ ఇంకా అట్లా టమాటోస్ కలిపి అయితే కుక్ చేస్తాను. అండ్ ఇలా ఇప్పుడు హార్వెస్ట్ చేసినలా ఉన్న టమాటోస్ అయితే చట్నీస్ చాలా బాగుంటాయి. అండ్ కలర్ మనకి గ్రీనిష్గా అట్లా ఉంటాయి, పేల్ గ్రీన్, లైట్ లక్స్ గ్రీన్ లాగా అట్లాగా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇప్పుడు మిక్స్డ్ వెదర్ ఉంటుంది సమ్మర్ యాక్చువల్గా. కాకపోతే వర్షాలు పడితే కంటిన్యూస్గా వర్షాలు, లేకపోతే కంటిన్యూస్ ఎండ, లేకపోతే కొంచెం చలి, వర్షం, ఎండ మిక్స్ అట్లా ఉంటున్నాయి. సో మొక్కలు కూడా వెదర్ దానికి అర్థం కావట్లేదు అన్నమాట. అన్నీ మిక్స్డ్ ఉండేసరికి కొన్ని బాగా పూస్తున్నాయి, పూత వచ్చి పింద వస్తుంది. కానీ ఎక్కువ వర్షం ఆర్ ఎక్కువ ఎండ ఉండడం వల్ల పూత రాలిపోతుంది, లైక్ ఫ్లవరింగ్ అంతా డ్రాప్ అయిపోతుంది. అండ్ టమాటోస్ అయితే ఇప్పుడిప్పుడే పిందెలు అన్నీ ఉన్నాయి. ఇంకా కమింగ్ హార్వెస్ట్లో అయితే చాలా బాగా వస్తాయి అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ వెదర్ సపోర్ట్ చేస్తే. అండ్ కంటిన్యూస్ వర్షం ఇట్లా ఉంటే కనుక డ్యామేజ్ అవుతాయి కదా, సో ఇంకా అలా. అండ్ టమాటోస్ అన్ని ప్లాంట్స్ కూడా ఈసారి నాకు చాలా దగ్గర అయిపోయాయి అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి అన్నీ వాలంటీర్గా రావడం వల్ల చాలా పీకేశాను, కానీ ఇచ్చేసాను గివ్వేలాగా కమ్యూనిటీలో అట్లా. ఇంకా ఎక్కువైపోయాయి కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గుబురుగా మొత్తం గోంగూర టమాటో, అది కూడా వాలంటీర్గానే వచ్చాయి. ఇంకా గోంగూరనే హార్వెస్ట్ చేస్తే కొంచెం టమాటో ప్లాంట్స్కి అయితే ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది అండ్ సన్ కూడా వెళ్తుంది అని అయితే గోంగూర కూడా హార్వెస్ట్ చేసేసాను. అండ్ ఇక్కడైతే ఇది కూడా వాలంటీర్గా వచ్చిన ప్లాంట్సే. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాలంటీర్గా వచ్చిన ప్లాంట్స్ చాలా ఫాస్ట్గా ఫ్రూటింగ్ వస్తున్నాయి మనం వేసి పెంచిన దానికన్నా కూడా. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన దోసకాయ అయితే వాలంటీర్గా వచ్చింది, చాలా హెల్తీగా అయితే గ్రో అయింది. ఇవైతే చిక్కుడుకాయలు నేను వేశాను, ఆల్మోస్ట్ 1 month అయిపోయింది కానీ పెరగట్లేదు. కానీ ఫ్లవరింగ్ వచ్చేసి కాయలు అయితే కాసేస్తున్నాయి, అది సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంకా టిప్స్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అండ్ మల్టిపుల్ స్టెమ్స్ వస్తాయి అని చెప్పి సైడ్ బ్రాంచెస్. అండ్ టమాటోస్, చిక్కుడుకాయలు, దోసకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. దోసకాయ, చిక్కుడుకాయ, టమాటో కూడా మిక్స్ చేసి వండుకోవచ్చు. మా అమ్మమ్మ అలా కుక్ చేసేవారు, బట్ ఒకసారి ట్రై చేద్దాం నేను అనుకుంటున్నాను. దోసకాయ, చిక్కుడుకాయ, టమాటో కూడా 3 మిక్స్ చేసి కర్రీ. అండ్ ఇదంతా అయితే గోంగూర ప్యాచ్, రెడ్ గోంగూర అండ్ గ్రీన్ గోంగూర. ఈరోజైతే నేను ఓన్లీ గ్రీన్ గోంగూరే హార్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మన టమాటో ప్లాంట్స్లో ఉన్నది గ్రీన్ గోంగూర, అది హార్వెస్ట్ చేసుకున్నాను అందుకని. అండ్ ఇప్పుడైతే ఇదంతా తోటకూర ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, సీడ్స్ కూడా వచ్చేస్తున్నాయి. సరే ఇంక అట్లీస్ట్ ఒక ఫ్రై కన్నా వస్తాయి కదా అని అయితే ఉన్న ప్లాంట్స్ని హార్వెస్ట్ అయితే చేస్తాను. అప్పటికే చీకటి పడిపోయింది, చాలా ఫాస్ట్గా చీకటి అయితే పడిపోతుంది. ఇది ఇవాల్టి హార్వెస్టింగ్ వీడియో. అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.